సత్సంగం సత్సంగం భగవంతుని లీలలు సాధు సత్పురుషుల గాథలు మహాత్ముల జీవిత గాథలు భగవంతుని తత్వం తెలుసుకునే ప్రయత్నమే సత్సంగం ఈ సత్సంగం. మన కర్తవ్యం సత్సంగ కథలలో భాగంగా ఈరోజు ప్రత్యేకంగా ఒక కథను వినిపించబోతున్నాను. ఈ కథను మనకు అందించిన శ్రీ యలవతి శేఖరరాజు గారికి మోహనవాణి మరియు మోహనవాణి శ్రోతల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి తన భార్య, అమ్మ, నాన్నలతో నివసిస్తూ ఉండేవాడు. ఒకరోజు అతని భార్య ఆమె అత్తగారితో, నీ కొడుకుకి నాతో పెళ్ళయింది కాబట్టి నీ కొడుకు మీద నీకెట్టి హక్కు అధికారం లేదు, అతని మీద సర్వ అధికారాలు నాకే ఉన్నాయి అంటుంది. అంతటా అత్తగారు తన కోడలితో, నువ్వు నిన్నగాక మొన్న వచ్చావు, 25 సంవత్సరాల నుండి పెంచి పోషించి పెద్దవాడిని చేసి ప్రయోజకుని చేశాను కాబట్టి నా కొడుకు మీద సర్వ హక్కులు నావే అని ఇద్దరు గొడవ పడుతున్నారు. ఆ తగువులాట చూసిన కొడుకు ఎవరికీ ఏమీ చెప్పలేక వెళ్ళిపోయాడు. రాత్రి అవుతుంది, మరలా అదే గొడవ మొదలైంది. అర్ధరాత్రి అయినా గొడవ మాత్రం జరుగుతూనే ఉంటుంది. అదే రాత్రి వారి ఇంటి వరండాలో ప్రక్క గ్రామానికి వెళ్ళి సాధువు సేద తీరాలని ఉన్నాడు. ఇదంతా విని ఆ సాధువు అర్ధరాత్రి అయినా పర్వాలేదని భావించి వారిని పిలిచి, అమ్మ, ఈ జన్మలో నీవు ఇతనిని బిడ్డగా పొందావు. గత జన్మలో ఇతను ఎవరికి బిడ్డగా ఉన్నాడో, దానికి ముందు జన్మలో ఎవరికి భర్తగా ఉన్నాడో, ఎవరు ఎవరికి సొంతం, జన్మలలో ఎవరు ఎవరికి భార్యలో బిడ్డలో, ఎవరు ఎవరికి శాశ్వతం కాదు. ఎవరి యొక్క కర్తవ్యాన్ని వారు సక్రమంగా నిర్వహించినప్పుడు ఆ కుటుంబం ఆదర్శ కుటుంబం అవుతుందని ఉపదేశించి వెళ్ళిపోయాడు. ఆ రోజు నుండి వారు వారి అజ్ఞానాన్ని తెలుసుకుని తమ కర్తవ్యాలను నిర్వర్తిస్తూ సుఖ సంతోషాలతో జీవితాన్ని సాగించారు. చాలా అద్భుతమైన విషయం. ప్రతి ఇళ్లలో జరిగే పోట్లాట్లే ఇది అర్థం చేసుకుంటే మాత్రం కుటుంబం చాలా సంతోషంగా ఉంటుంది. ఇంత అద్భుతమైన కథని అందరికీ షేర్ చేస్తారని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. సత్సంగం ఈ సత్సంగం.